అమరు ఇక్కడ ఉన్నప్పుడే మీకు స్నేహంగా ఉన్నప్పుడే నువ్వు ఎప్పటికైనా సెలబ్రేట్ అవుతారా అని నేనే ఇంటర్వ్యూ చేస్తాను అన్నారు కదా, మీ నోటి వాక్యేమో అమర్ అలాగే సెలబ్రేట్ అయ్యారు. సిరిసిరిమలో సూపర్ హిట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా చేశారు కదా, ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. వాడు చాలా కష్టపడి పైకి వచ్చాడు. వాడు నాకు చాలా క్లోజ్ గా తెలుసు. వాడు సీరియల్స్ కంటే ముందు ఎలా కష్టపడ్డాడు, ఏం చేశాడు, వాడికి ఫేమ్ ఉండి కూడా సినిమాల కోసం ఎలా కష్టపడ్డాడో నాకు తెలుసు. పర్సనల్ లైఫ్లో వాడు ఎలా కష్టపడ్డాడో నాకు తెలుసు. వాడు ఏంటంటే నా ఇంటికి గర్వంగా చెప్పుకుంటా, ఏ ప్రాబ్లం అన్నా నా గుమ్మం దగ్గరకు వచ్చేస్తాడు. వాడు నాలో ఒక కంఫర్ట్ చూసుకుంటాడు. ఆర్య ప్రాబ్లం ఇది ఎవరికి చెప్పుకోకపోయినా నాతో ఫస్ట్ షేర్ చేసుకుంటాడు. వాడు అంత మంచి ఫ్రెండ్కి మించి ఎప్పుడు ఏది ఉండదు. నాకు ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఆ కంఫర్ట్. నేను కూడా ఏదైనా ఉంటే ఇలా చేయమరు, అలా చేయమరు, నాకు ఏదైనా ఉంటే ఇలా జరుగుతుంది అమర్. అవియానాలో సగమైన అవినాష్, ఇక్కడ అమర్దీప్, ఇద్దరులో ఎవరు ఎక్కువ క్లోజ్ మీకంటే ఏమంటారు? అలా అడిగితే ఇంకా వినీత్ కూడా ఉన్నాడు నా లైఫ్ లో. వినీత్ నా ఫ్రెండ్ బిగ్ బాస్ లో. సో ఎవరు ఏంటి అనేది చెప్పలేము, అలా చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఈ సందర్భంకి వీళ్ళు నా తోడున్నారు, ఆ సందర్భంకి వాళ్ళు తోడున్నారు. వినీత్ అనే అబ్బాయి చిన్నప్పటి నుండి తోడున్నాడు. సో ఇంతమందితో నాకు ఫ్రెండ్షిప్ ఉందంటే నేను ఎంత క్లియర్గా ఉంటా, ఎవరితో ఏ బాండింగ్ ఉంటుందో అనేది అర్థం చేసుకోవాలి. ఎవరిని కంపేర్ చేయడం అనేది తప్పు. ఇప్పుడు అమర్దీప్ టచ్ లో ఉన్నారు. రాగానే సెకండ్ డేనే వాడు ఇంటికి వచ్చాడు. ఏంటి ఎలా ఉన్నావే, ఇలా అయిపోయావు ఏంటి అని చెప్పేసి. మార్నింగ్ కూడా ఫోన్ చేసా, ఏంట్రా అంటే బయటికి వెళ్ళారు. ఇప్పుడు అమర్ వెళ్ళాడు గోకర్ణకి. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.